హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక చక్కని చీరలను అయితే తీసుకొచ్చాను మీ అందరికీ కూడా షేర్ చేయడానికి. అలాగే మీషోలో కూడా మనకి ప్రజెంట్ సేల్ అయితే నడుస్తుంది, హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. లింక్స్ అన్నీ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, మీరు చెక్ చేయండి. ఇంకా నేను కట్టుకున్నటువంటి శారీ కూడా మీషోలో తీసుకున్నదే. నా దగ్గర ఉన్నటువంటి కాంట్రాస్ట్లో కాంబినేషన్ ఉంటే దీనిలో అక్కడక్కడ కూడా లైక్ ఏదో అనిపించింది, ఆ యాష్ కలర్కి కొంచెం సిమిలర్గా సెట్ అవుతుందిలే, ఎందుకు ఇలాంటి కలర్గానే వేసుకోవాలనేసి ఇలా కాంట్రాస్ట్లో వేసుకున్నాను. ఇది యాక్చువల్గా నాది వేరే శారీ మీద కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట. ఇది నా శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్. ఇవాళ టోటల్గా ఐ థింక్ 7 or 8 వరకు ఉన్నాయండి. దీనిలో లింక్స్ అన్నీ చాలా క్లియర్గా నేను పెట్టేస్తాను, మీరు తప్పకుండా చూసి ఇందులో మీకు ఏది నచ్చినా కానీ ప్రజెంట్ అయితే స్టాక్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా మీరు షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఫాస్ట్గా కూడా స్టాక్ అవుట్ అయిపోతాయి, ఎందుకంటే మనకి సేల్ ఉంది కాబట్టి. బార్డర్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా అయితే కనుక ఉందండి. శారీకి వచ్చేసి మనకి కలర్ మీద ఇది చాలా హైలైట్ అవుతుంది. కట్టుకుంటే కూడా కలర్ వైజ్ బ్లౌజ్ కుట్టించి వేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. దీనికి వచ్చినటువంటి శారీ పళ్ళు అండి, మంచి కలర్, చాలా కొత్తగా అయితే కనుక మనకి ఇది మీషోలో వచ్చేసింది. చక్కగా ఉంటుంది డిజైన్ వైజ్. స్మెల్ కూడా భలే వస్తుందండి, చాలా బాగుంది. ఇదైతే కనుక పళ్ళు. ఇక్కడ నుంచి శారీ అనేది కంటిన్యూషన్ మనం చూడబోతున్నాము. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే మనకి కాంట్రాస్ట్ బార్డర్, మీకు కాంబినేషన్ ఇదంతా కూడా సిల్వర్ కాంబినేషన్లో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్తో కంటిన్యూ అయితే కనుక శారీ అవుతుంది. మీకైనా గిఫ్టింగ్ రిలేటెడ్గానైనా కానీ చీర అయితే మాత్రం చాలా చక్కగా ఉందండి. కట్టుకుంటే మాత్రం ఇట్లాంటి భలే క్లాసీ లుక్లో చాలా బాగా కనపడతాయి. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేయాలనుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక శారీకి కాంబినేషన్లో వచ్చినటువంటి దీని యొక్క బ్లౌజ్ వచ్చేసి మనకి టోటల్గా 1 మీటర్ వరకు వచ్చేసింది అనమాట. చక్కగా మీరు ఎల్లో కలర్ లైనింగ్ వేసుకుని కుట్టించారంటే కనుక చాలా బాగా కనబడుతుందండి. అంటే కాంబినేషన్ బార్డర్కి తగినట్టుగానే వచ్చింది ఎగ్జాక్ట్గా. అండ్ దీనికి తగినట్టుగా కూడా ఈ శారీకి కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ బాగా హైలైట్ అవుతుంది కాబట్టి చాలా బాగా కనబడుతుంది. తప్పకుండా మీరు ట్రై చేయొచ్చు. ఇలా ఉంటుందండి. ప్రజెంట్ అయితే స్టాక్ ఉంది, హరీ లేకపోతే ఖచ్చితంగా దొరికే చీర అయితే కాదు. ఎందుకంటే కలర్ కాంబినేషన్ హిట్ అండ్ మీషోలో కూడా చాలా కొత్తగా వచ్చినటువంటి చక్కని చీర అండి. వేసుకుంటే చాలా చక్కని ట్రెడిషనల్ లుక్లో చాలా బాగా అనిపిస్తుంది. సో చక్కగా మీరు స్టెప్స్ వేసుకున్నా, 1 స్టెప్ వేసుకున్నా కానీ బ్లౌజ్ మాత్రం కుట్టించి దీనికి కాంబినేషన్ సెట్ చేసే వేసుకోండి. నాది గ్యారంటీ 101% చాలా బాగా కనపడుతుంది. కాంబినేషన్ అండి, కలర్ ఇది చాలా రేర్గా వచ్చేటటువంటి కాంట్రాస్ట్ కాంబినేషన్ కాబట్టి వెరీ నైస్ ఉంటుంది. సో మీకు చాలా కొత్తగా వచ్చింది కాబట్టి నేను హైలీ రికమెండ్ చేస్తున్నాను. అసలు మిస్ చేసుకోవద్దు, స్టాక్ అవుట్ కూడా అయిపోగల. నెక్స్ట్ అయితే కనుక మరొకసారి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ మొత్తం అంతా కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్ అండ్ గోల్డ్ జరీ ప్యాటర్న్తో వచ్చేసింది. దీనికైతే కనుక మనకి బార్డర్ వచ్చేసి పైనేమో చిన్న బార్డర్ అండ్ డౌన్ సైడ్ అయితే కనుక మీడియం లెంత్ బార్డర్తోని ఈ విధంగా వచ్చినటువంటి లైట్ వెయిట్ కాన్సెప్ట్. బడ్జెట్ రేంజ్లో అంటే కనుక ఇట్లాంటివి చాలా బాగుంటాయి అండ్ కొంచెం వింటేజ్ అండ్ స్టైలిష్ లుక్లో ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక శారీ వచ్చేసి మనం చూడబోతున్నాం ఇప్పుడు. స్టార్టింగ్ ఐ థింక్ ఇట్స్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ పీస్. ఎస్ బ్లౌజ్ పీస్. ఎందుకు చెప్తున్నానంటే కనుక మనకి పళ్ళు కనిపిస్తుంది, ఇది బ్లౌజ్. ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత అయితే కనుక ఇది వచ్చేసి మనకి పళ్ళు అనమాట. సో దాని ప్రకారంగా నేను చెప్పాను ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అనేసి. శారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి లైన్స్ ప్యాటర్న్ మీదనే కంటిన్యూషన్ శారీ అనేది ఈ విధంగానే వస్తుంది. కంటిన్యూ అయితే కనుక శారీ అనేది మనకి ఇక్కడ నుంచి చక్కగా పళ్ళు సైడ్ నుండే చూడబోతున్నామండి. ఇదైతే కనుక శారీ కంప్లీట్ కాంబినేషన్ విత్ కంప్లీట్గా అయితే కనుక జరీ లైన్స్ పైన చాలా చక్కగా లైట్ వెయిట్గా ఫ్యాన్సీగా అయితే కనుక ఉంది. లైక్ ఆర్గన్జాస్ వస్తాయి కదా అండి, అలాంటి రిలేటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కట్టు చెంగు వరకు కూడా మనకి వర్క్ అయితే వచ్చింది. క్లాసీ లుక్ ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయొచ్చు. బడ్జెట్ రేంజ్లో వస్తుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ ఈ పర్టికులర్ మెరూన్ కలర్ దానిపైన లేకపోతే వైన్ కలర్ ఆ రిలేటెడ్ పైన అయితే కనుక ఈ గోల్డ్ కలర్ అనేది మనకి చాలా చక్కగా అయితే కనుక హైలైట్ లుక్ ఇస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. ఈ కలర్ కాంబినేషన్ కూడా జనరల్గా ఎవరికైనా నప్పే కలరే. మీరు గోల్డ్ ఏదైనా వర్క్ బ్లౌజులు ఉన్నా కానీ హ్యాపీగా అయితే కనుక వేసుకోవచ్చు. ఇప్పుడైతే గంగా జమున టైప్లో బార్డర్స్ అనేది పైన ఒక బార్డర్, డౌన్ సైడ్ ఇంకొక కాంట్రాస్ట్ బార్డర్తో రావడం కూడా ఫుల్ ట్రెండే అవుతున్నాయి కాబట్టి డోలాలో తీసుకున్నానండి. ఇంతకుముందు దీంట్లో మనకి కంప్లీట్ ప్యూర్ కాటన్ అలా వచ్చింది, తర్వాత కొంచెం సిల్క్ మిక్స్ పైన వచ్చింది. ఇప్పుడు మనకి డోలాలో కూడా వస్తున్నాయి, ఇంకా కూడా ప్రైస్ డ్రాప్ అయ్యాయి. మీరు చూడండి, వేరే కలర్ కాంబినేషన్స్ కావాలన్నా కానీ ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగా నచ్చి తీసుకున్నాను. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్. కంటిన్యూషన్ అయితే కనుక మనం చూడబోతున్నాము. సో ఇట్లా వస్తుంది శారీ డిజైన్ వచ్చేసి మనకి. అండ్ మనకైతే కనుక శారీ డిఫరెంట్ కలర్స్ అండి, రెండు కలర్స్ ఉన్నాయి.
సో మీరు మీకు వచ్చినటువంటి బ్లౌజ్ బ్లాక్ కలర్ కుట్టించుకుంటే కనుక దాంతో కూడా వేసుకోవచ్చు. అండ్ ఇంకేదైనా మీరు అదర్ కాంట్రాస్ట్తో కూడా వేసుకోవచ్చు. ఇదైతే కనుక శారీకి వచ్చేసి పళ్ళుతోని మనకి కంప్లీట్గా అయితే కనుక శారీ అనేది ఎండ్ అవుతుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. శారీ కూడా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో అయితే కనుక చాలా చాలా బాగుంది. గంగా జమున లైక్ ట్రెండ్ అలా కొంచెం చూద్దామని అనుకుంటే కనుక ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి, ఇట్లా వస్తుంది. సో ఇది శారీ కాంబినేషన్. సో పింక్కి ఎల్లో కదా అండి, బ్లాక్, రెండు కలర్స్ కూడా చాలా బాగా కనపడుతున్నాయి. అందుకోసం అయితే కనుక ఇది ఒక కలర్ తీసుకున్నాను. అండ్ ఇంకొక కలర్ అయితే కనుక నేను వైన్ కలర్ రిలేటెడ్గానే చక్కని ఈక్వల్ బార్డర్లో అయితే కనుక తీసుకున్నానండి. మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ విత్ స్మాల్ ఫ్లవర్ బూటీ ప్యాటర్న్తో అయితే కనుక చాలా బాగుండింది. మనకి శారీ ఓపెన్ చేద్దాము, శారీ ఎలా ఉంటుందనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదైతే కనుక శారీ వచ్చేసి మనకి బ్లౌజ్ పాయింట్ ఫ్లవర్ డిజైన్తో వచ్చిందనమాట, కొంచెం ఒత్తుగా. ఇది బ్లౌజ్ అండి, 80 సెంటీమీటర్ వరకు అయితే బ్లౌజ్ వచ్చేసి శారీ కంటిన్యూషన్ అయితే కనుక మనకి ఇలాగే కంటిన్యూషన్ అవుతుంది. సో చూడండి, మీకు కనుక ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. శారీ ఈ లెంత్ కూడా ప్రాపర్గా చాలా చక్కగా వచ్చింది. మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న, ఎంత సింపుల్ జ్యువెలరీ మీరు వేసుకున్న, ఒక సింగిల్ లైన్ బ్లాక్ బీడ్, సింగిల్ లైన్ ఏదైనా బీడ్స్ రిలేటెడ్ జ్యువెలరీ, సింపుల్గా ఏదైనా నెక్ చౌకర్ లాంటివి పెట్టుకున్నా కూడా చాలా బాగా కనపడతాయండి. సో తప్పకుండా ట్రై చేయొచ్చు. చీర ఇది కూడా లైట్ వెయిట్గా మంచి కాన్సెప్ట్లో వచ్చింది. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు అనమాట. ఇట్లాంటి శారీస్ ఉన్నప్పుడు అండి ఎప్పుడైనా సడన్గా ఫ్యాన్సీగా కట్టుకోవాలన్నా చాలా మంచిగా ఉంటాయి, లైట్ వెయిట్ ఉంటాయి. ఎక్కువ శారీస్ కట్టుకోని అలవాటు లేని వాళ్ళకు కూడా ఇవైతే కనుక క్యారీ చేయడం అనేది ఈజీ అనిపిస్తుంది కాబట్టి పెద్దగా కష్టం అని అనిపించదు. హ్యాపీగా అయితే కనుక ఉంటుంది. అండ్ ఫొటోస్ వీడియోలలో కూడా ఏమైనా సడన్గా క్లిక్ చేసుకోవాలనుకున్నా కానీ కలర్ వైజ్గా కూడా మనకి నిండుగా ఉంటాయి కాబట్టి హైలీ రికమెండెడ్ అండి ఇది కూడా. అండ్ మంచిగా ఉంది కలర్ కూడా చాలా చక్కగా. అండ్ లైట్ వెయిట్, వాష్ చేసినా కానీ మీకు ఈ ప్రింట్ డిజైన్ అనేది అసలు డిస్టర్బే అవ్వదు. సన్నని జరీ టైప్ ఆఫ్ లైన్స్తో వచ్చేసి ఎంత నిండుగా ఉందో మీరు చూడొచ్చండి. కలర్ కాంబినేషన్ ఇవి జనరల్గా ఎవరికైనా సూట్ అయ్యేవే నేను చూసుకుంటాను కాబట్టి మన కలెక్షన్స్ అసలు అందరికీ కూడా నచ్చుతాయి. అండ్ నేను చాలా ట్రెండింగే తీసుకొస్తాను, మీకు తెలుసు. బోత్ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్తో వచ్చింది. ఇంకా ఎగ్జాక్ట్ దాని బ్లౌజ్తో వేస్తే సూపర్ ఉంటుందండి చీర, అందులో ఏ డౌట్ లేదు. మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. ఈ చీర ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు వేరే అదర్ కలర్లో కూడా చూపించానండి, బేబీ పింక్ విత్ ఎల్లో. ఇదైతే కనుక ఇప్పుడు మనకి ఇలా లావెండర్ పార్ట్లో కూడా వస్తుందన్నమాట. శారీ చాలా బాగుంటుంది ఇది కూడా కట్టుకుంటే. అండ్ తప్పకుండా ట్రై చేయొచ్చు. దీని బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఏంటంటే ఇలాగా ఏం చెప్తామండి, బాందిని పైన అయితే కనుక 80 సెంటీమీటర్లో వచ్చేస్తూ వస్తుందన్నమాట. ఇప్పుడు కూడా ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయండి. చాలామంది కూడా కట్టుకునేవి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చేస్తున్నప్పుడు కూడా మనం చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ సారీస్ మనకి ప్రజెంట్ మీషోలో కూడా ఉన్నాయి. డిఫరెంట్ పేజెస్లో అయితే కనుక వన్ ఆఫ్ ద హిట్ ఐటమ్స్ ఇవన్నీ. 80 సెంటీమీటర్లో వచ్చిందండి ఇదైతే కనుక బ్లౌజ్ వచ్చేసి. మనం ఇప్పుడు శారీ వచ్చేసి పళ్ళు సైడ్ నుంచి చూడడం స్టార్ట్ చేద్దాము. సో ఎట్లా వచ్చింది, కాంబినేషన్ ఏంటనేది కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఒకవేళ నచ్చింది అనుకుంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక శారీ కాంబినేషన్ అండి. నైస్ వీవింగ్ ప్యాటర్న్లో వచ్చేసి మొత్తం అంతా కూడా చెక్స్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా బూటీ వచ్చేసి బార్డర్లు కూడా చాలా బాగా వచ్చాయి. ఎగ్జాక్ట్ దీని బ్లౌజ్ వేస్తేనండి దీనికి లుక్ అయితే మాత్రం దీని బ్లౌజ్ వేసుకొని చూడండి, కాంబినేషన్ మనకి సెట్ అవుతుంది. మిడిల్ పార్ట్ ఎల్లో వచ్చేసి సూపర్ ఉంటుంది. అండ్ కాన్సెప్ట్ వెరీ లైట్ వెయిట్. మనం బొట్టుకి అది వెళ్తూ ఉంటాము, బయటికి వెళ్ళినా కానీ మీరు చిన్న చిన్న పార్టీస్ ఉన్నా కానీ చక్కగా కట్టుకుని వెళ్ళవచ్చు. ఎంతమందిలో ఉన్నా కానీ హై అండ్ ఐ క్యాచీ కలర్ పైన అయితే దీని లుక్ అయితే గ్యారంటీగా ఉంటుందండి. అండ్ ఏదైనా పని చేయాలన్నా చిన్న చిన్న పనులు ఉన్నా కానీ మీరు హ్యాపీగా చేయగలుగుతారు. ఎందుకు అంటే కనుక లైట్ వెయిట్ కాన్సెప్ట్, లుక్ వైజ్గా కూడా చాలా రిచ్గా ఉంది కాబట్టి తప్పకుండా నేను మీకు ఇది రికమెండ్ చేస్తాను. సో హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు. సో శారీ కంటిన్యూషన్ అయితే మనకి ఈ విధంగా ఉంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హైలీ రికమెండెడ్. మీకు ఆల్రెడీ బ్లౌజ్ ప్యాటర్న్ కూడా షేర్ చేశాను ఎలా వచ్చిందని. సో దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ కుట్టించుకొని చూడండి. వేరే వాటికి కూడా మనకి ఇది ఇట్లా ఎమర్జెన్సీ మీద ఏమైనా లావెండర్ షేడ్లో కాంబినేషన్ కావాలనుకున్నప్పుడు కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండి. ఇవాళ కలెక్షన్స్ అన్నీ కూడా ఒక్క దాన్ని మించి అయితే కనుక ఉన్నాయండి. ఏది నచ్చినా కానీ అస్సలు మిస్ చేసుకోవద్దు. పేజ్ కనుక ఫాలో అయితే ముందు కూడా ఇలాంటి కలెక్షన్స్ అనేది ఇంకా మన పేజ్లో రాబోతున్నాయి. తప్పకుండా మీకు ఇవన్నీ కూడా నచ్చుతాయి, హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో సారీ అయితే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. ఇదైతే కనుక పళ్ళు కాంబినేషన్, బోత్ సైడ్ కూడా గ్రీన్ కలర్ ఈక్వల్ బార్డర్లో వచ్చింది. కట్టుకుంటే కూడా చాలా నీట్గా క్యూట్గా ఉంటుంది పళ్ళు సైడ్.
ఇలా బార్డర్ అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్తో పాటు కంప్లీట్గా ఈ లీవ్స్ ప్యాటర్న్తో కూడా శారీ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో కావాలనుకునే చూడండి, డబల్ లీవ్స్ అనేది మనకు ఒక దగ్గరగా వచ్చి చాలా బాగుంది. ఇలా చూడండి ఒకసారి అయితే కనుక మనకి వేసుకున్నప్పుడు కాంబినేషన్ ఒక గ్రీన్ కలర్లో మీ దగ్గర ఏదైనా మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ రిలేటెడ్ అలా ఏమైనా ఉన్నా కానీ రెడీ టు వేర్ అనే చెప్పొచ్చు అండి. ఇదే కుట్టించుకోవాలని ఏం లేదు, దీనికి ఏ గ్రీన్ వేసినా కానీ చాలా బాగుంటుంది కాబట్టి నేను తప్పకుండా ఇది కూడా రికమెండ్ చేస్తాను. సో చూడండి మీకు కనుక నచ్చితే. సో కాంబినేషన్ అయితే శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. సో కంటిన్యూషన్ అయితే కనుక శారీ ఇది చక్కగా వచ్చింది. శారీ స్టార్టింగ్ పళ్ళు పాయింట్ నుంచి కట్ చెంగు వరకు కూడా ఇంకా మధ్యలో గోల్డ్ లీవ్స్ ఇవంతా కూడా డిజైన్ అదే. బ్యాక్ సైడ్ ఎలాంటి డిస్టర్బెన్స్ థ్రెడ్స్ అనేది ఎక్స్ట్రాగా లేవండి, చక్కగా కట్టుకోవచ్చు. మంచి కలర్, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కలర్, ఇది రన్నింగ్లోనే వచ్చినటువంటి బ్లౌజ్. మీరు ఎక్కువ కుచ్చులు కావాలంటే అట్టే పెట్టేసుకోండి, లేదు అనుకుంటే కాంట్రాస్ట్లో ఇట్లనే బార్డర్ ప్రకారంగా ఏదైనా బ్లౌజ్తో కూడా కుట్టించుకున్నారా, కాంబినేషన్ చేసి వేసుకున్నారా అంటే కనుక మనకి కుచ్చులు కూడా చాలా బాగా అవుతాయి. హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి ఇంకా కూడా కుచ్చులు ప్లస్ అవుతాయి, ఇంకా కూడా మంచి కనపడుతుంది అనమాట శారీ. సో ఇది చూడండి, మీకు కనుక నచ్చుతుంది అనుకుంటే కనుక మంచి కలర్ కాంబినేషన్లో చాలా కొత్తగా కాంట్రాస్ట్లో అయితే కనుక మీషో లాంచ్ చేసినటువంటి మరొక శారీ. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ గిఫ్టింగ్ రిలేటెడ్గా కానీ అమ్మవారికి కానీ ఏదైనా టెంపుల్లో పెట్టాలనుకున్నా కానీ ఈ శారీ కలర్ కాంబినేషన్ కానీ దీనికి వచ్చినటువంటి బార్డర్ కానీ చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇది లెహెంగాస్కి కూడా చాలా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ స్మూత్ అండ్ మంచి షైనీ అండ్ ఫినిషింగ్ ఉంది. సో మంచి కాస్ట్లీ పట్టు చీరల ఎంత మనకి స్మూత్ అండ్ ఫినిషింగ్ ఉంటాయండి, సేమ్ టు సేమ్ అంతే. ఆ షైన్ కానీ క్వాలిటీ కానీ నిజం చెప్తున్నానండి, ఒకటే మాట చెప్తాను నేను, ఇది కెమెరాలో కంటే కూడా రియల్గా చాలా బాగుంది. స్మూత్ ఫినిషింగ్, మేబీ నా కెమెరా లైటింగ్ క్యాప్చర్ అవ్వకపోవచ్చు, బట్ ఎక్సలెంట్గా ఉందండి. చీర అయితే మాత్రం బడ్జెట్ రేంజ్లో చాలా బాగుంది. లెహెంగాస్ కూడా బాగుంటుంది. కాంబినేషన్కి తగినట్టుగా మనకి ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్లో మనకు వచ్చేసి బడ్జెట్ రేంజ్లో అయితే కనుక మనకు వచ్చినటువంటి సెమీ పట్టు చీర. సో చక్కగా అయితే కనుక మనకి పట్టు సేమ్ లుక్ ఇచ్చేస్తుందండి. బార్డర్ని బట్టే మనకైతే కనుక ఈ బ్లౌజ్ అండ్ పళ్ళు అయితే కనుక వచ్చింది. మంచి బ్రైట్లో అయితే కనుక శారీ ఉందండి. సో ఒకటి చెప్తాను, దీనికి ఉన్న ప్లస్ ఫ్యాబ్రిక్ అండ్ కలర్ చాలా బాగుందని చెప్పాను కదా, ఓ చిన్న మైనస్ కూడా చెప్తాను. ఏంటంటే బ్యాక్ సైడ్ కొంచెం తట్టుకుంటున్నాయి. మరి ఉన్నట్టు మనం చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలి కదా. మనం స్టెప్స్ పెట్టేసుకుంటామంటే కనుక ప్రాబ్లం ఇవ్వదు, లేదు కానీ వన్ స్టెప్ అనుకుంటే కనుక ఎప్పుడైనా ఇట్లా బాగా ముందుకు వస్తే కనుక ఎక్కడండి పళ్ళు కదా బార్డర్ దగ్గర ఏం ప్రాబ్లం లేదండి. ఎప్పుడైనా మేబీ ఈ థ్రెడ్స్ అనేది గాజులకి పట్టొచ్చు, కనబడుతుందా, కాబట్టి స్టెప్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఇవ్వదు. ఓకే, సింగిల్ స్టెప్ వేస్తే మాత్రం గాజులకి పట్టే ఉంటే కనుక పడుతుంది, అది కూడా చెప్పేస్తున్నా. సో మీకు ఓకే అయితే తీసేసుకోండి, పర్లేదు. శారీ పరంగా కలర్ పరంగా ఫ్యాబ్రిక్ పరంగా పేరు పెట్టేదానికే లేదు. డిజైన్ అయితే చాలా బాగుంది. ప్లస్ అండ్ మైనస్ చెప్పా. ఇప్పుడు జనరల్గా నా శారీస్ చూస్తారండి, నాకు స్టెప్స్ పెట్టుకుని నేను ఎక్కువ కట్టుకోను, నేను సింగిల్గానే వదులుతాను ఎక్కువ. అలాంటప్పుడు నాకు కొంచెం ఇలాంటి ఇబ్బంది చేస్తాయి. కానీ చాలామంది ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లోనే సింగిల్గా పళ్ళు వదలరు, వాళ్ళకి అసలు నచ్చదు. ఎంత పర్సనాలిటీ ఉన్నా ఎట్లున్నా వాళ్ళు స్టెప్సే పెడతారు. అసలు మరి ఇద్దరు ముగ్గురు అయితే అసలు నేను ఎప్పుడు చూడలే ఇంతవరకు. అలా వాళ్ళకి అది ఇష్టం, నాకు ఇది ఇష్టం, ఎవరి చాయిస్ వాళ్ళది కదా. ఇప్పుడు అలాంటి వాళ్ళు మన ఫాలోవర్స్ కూడా ఉంటారు కాబట్టి నేను వీటిలో ఉన్న రెండింటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. మీ చాయిస్ని బట్టి మీరు చూస్ చేసుకుని తీసుకోండి, క్లారిటీ. ఇదైతే కనుక కంటిన్యూషన్ మనకి ఇంకా శారీ అయితే ఇలాగే వచ్చింది. సో ఇది కలర్ కాంబినేషన్ మాత్రం మంచి కనపడుతుందండి. అమ్మవారికి కట్టాలనుకున్నా కానీ గిఫ్టింగ్ కానైనా కానీ మీకైనా కానీ లెహెంగాస్ కుట్టించుకోవడానికైతే అసలు ప్రాబ్లమే లేదండి. లోపల లైనింగ్ వేయించుకుంటాం కుట్టించుకుంటాం కాబట్టి చక్కగా వేసేసుకోవచ్చు. వన్ స్టెప్ వేస్తేనే ఇంత నేను క్లారిటీ ఇచ్చాను నేను మీకు, వన్ స్టెప్గా వేసుకుంటే మాత్రమే అంతే. ఇదైతే కనుక శారీ కట్చింగ్ పాయింట్, మరీ వెయిట్ కాకుండా ఉండడానికి కాస్త ఒక టర్న్ వరకు అయితే కనుక మనకి ప్లెయిన్గా వచ్చేసారు, దాంతోపాటు బార్డర్ కూడా ఇచ్చేసారు. సో ఇదనమాట మన రివ్యూ ఈ శారీ పైన. అన్నీ కూడా బాగున్నాయి, బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో చూడండి, మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు. ఇది కంప్లీట్గా అయితే కనుక శారీ కాంబినేషను కట్టుకుంటే కూడా బాగా కనపడుతుందండి. ఏమైనా మీరు అమ్మవారికి అలంకరించాలనుకున్నా కూడా మంచి కూర్చుంటుంది. ఇట్లా ప్రెస్ చేస్తేనే చక్క మోల్డ్ అయిపోతుంది చీర. ఇవ్వండి ఇవాళ మన కలెక్షన్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్ ఉందా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఒక ఫాలో సింబల్ కొట్టేయండి. ముందు కూడా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అనేది మళ్ళీ మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. మరి వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో బటన్ని ఆన్ చేసేసుకోవాలి. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.